భూపాలపల్లిలోని కేటీకే 8 గనిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. కార్మికులతో సమావేశమయ్యారు. సింగరేణి అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. కార్మికులకు అండగా ఉంటామన్నారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ను ఎటువంటి వేలం లేకుండానే కేటాయించామని కేంద్ర మంత్రి వివరించారు. సింగరేణిని నిలబెట్టాలనే సంకల్పంతో ఉన్నామన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వానికి మోడీ గారు తెలంగాణ జెన్కోకు తాడిచెర్ల వన్నిస్తే ఎవరికి ఇచ్చాడు? ఆయన ఎవరికి ఇచ్చాడు? ఇది ఉంటుంది. ఈయన మాకు నీతులు చెప్తాడు. ఆయన ఆ భవనంలో జునాయన ఉంటాడు, ఉత్తరాలు రాస్తుంటాడు. కిషన్ రెడ్డి కోల్ మంత్రి కదా, ఏం చేస్తున్నాను అంటాడు. నేను కోల్ మంత్రి ఇప్పుడు వాస్తవమే. మేము అధికారంలోకి వచ్చి పోని కాంగ్రెస్ పార్టీ పోని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా, అప్పుడు కూడా ఈ యొక్క సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. నేను కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, నువ్వు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించావా? ఏ నిర్ణయంలోనే సరే 1% 0.01% అయినా కేంద్ర ప్రభుత్వాన్ని సంబంధించాడా అడుగుతున్నాను. ఏ రోజు సంప్రదించలేదు. ఇష్టారాజ్యంగా చేసుకున్నాడు. సింగరేణి అంటే కేసీఆర్ కుటుంబ జేబు సంస్థగా మార్చేశాడు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కూతురు ఇష్టారాజ్యంగా ఈ యొక్క సింగరేణిని దోపిడీ చేసిన విషయం వాస్తవం కదా. తెలంగాణ ప్రభుత్వానికి